ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు. ప్రభువు పేరట మీ అందరికీ దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసి అయి మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ మాట తన ప్రజలను గూర్చి, తన ప్రజలను వర్ధిల్ల చేయుదును, సంరక్షించి కాపాడుదును అని చెబుతున్న మాట ఈ వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో నీకు దేవుడు ప్రాకారంగా ఉండకుండా మరి ఏమి ఉన్నా నీకు సంరక్షణ ఉండదు. మరి మనము చేయవలసింది, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినప్పుడు ఆయన మనకు అగ్ని ప్రాకారముగా ఉండి మనల్ని సంరక్షిస్తారు. దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుని ప్రత్యక్షత మనకు కలుగుతుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుని రక్షణ మనకు కలుగుతుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుని పరిశుద్ధత మనం పొందుకోగలుగుతాం. దేవునికి ఇష్టమైన బిడ్డలను తాను ప్రాకారంగా ఉండి కాపాడు దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. లేఖనాల్లో ఎంతోమంది విషయాలలో ఇలా దేవుని కాపుదలను మనం చూస్తున్నాం కదా. పాత నిబంధనలోని ఎలీషా ప్రవక్తను చంపడానికి సిరియా దేశపు సైన్యం దేవుని సేవకుడైన ఎలీషాని చంపడానికి శత్రు సైన్యం కరిమేలి పర్వతాన్ని చుట్టుముట్టింది. అది చూచిన ఎలీషా శిష్యుడు భయపడి ఈ సంగతి ఎలీషాకు చెప్పి భయపడ్డం మనం చూస్తాం. అయితే ఎలీషా వారికంటే మనతో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పి ప్రార్థించి ఇప్పుడు చూడు అన్నప్పుడు దేవుడు అతని కన్నులు తెరవగా అతడు చూడగా పర్వతము చుట్టూను వారి చుట్టూను అగ్ని గుర్రములు, అగ్ని రథములు, అగ్ని మనుషులు ఉన్నట్లుగా అతడు చూశాడు, మనం చూస్తున్నాం. అంటే తన బిడ్డలకు అగ్ని అంటే తానే ప్రాకారంగా ఉండి కాపలా కాస్తున్నట్లుగా చూస్తాం. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని కదా. దేవుని మాట అగ్ని వంటిది కదా. అగ్ని ప్రాకారం అనగా ఆయనే మన చుట్టూ ఉండి భద్రత ఇవ్వడం. అట్టి బాధ్యత మన అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మీ పిల్లలకి ఏ విధంగా తోడుగా ఉంటారో, ఏ విధమైన భద్రత ఇస్తారో తెలుసుకున్న మేము
మీ బిడ్డలుగా, మీ యందు విశ్వాసం ఉంచిన వారిగా, మీకిష్టులుగా ఉండి మీ దీవెనలు పొందుకునే బాధ్యత వాక్యం విన్న బిడ్డలందరికీ మీరు దయచేయండి. మీ పిల్లలని, మీ పిల్లలకు కలిగినంతటిని దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, పొలాలు, పశువులను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారు కలిగినంతటిని దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ పిల్లలకున్న అవసరతలు, సమస్యలు, బలహీనతల నుంచి మీరే విడుదలిమ్మని, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.